యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాము. 1. యేసును తన ఇంటికి భోజనమునకు రమ్మని పిలిచిన పరిసయ్యుని పేరేమి? జవాబు: యేసును తన ఇంటికి భోజనమునకు రమ్మని పిలిచిన పరిసయ్యుని పేరు సీమోను. 2. పాపాత్మురాలైన స్త్రీ వైపు తిరిగి ఆమెను చూపిస్తూ సీమోనుతో యేసు ఏమన్నారు? జవాబు: యేసు పాపాత్మురాలైన స్త్రీ వైపు తిరిగి ఆమెను చూపిస్తూ సీమోనుతో, నేను నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు నీవు నాకు పాదములు కడుక్కున్నటకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆమె కన్నీళ్లతో నా పాదములు తడిపి తన తల వెంట్రుకలతో నా పాదములను తుడిచెను అని యేసు అన్నారు. 3. పాపాత్మురాలైన స్త్రీ యేసును ఎక్కడ ముద్దు పెట్టుకున్నది? జవాబు: పాపాత్మురాలైన స్త్రీ యేసు యొక్క పాదములను ముద్దు పెట్టుకొనెను. 4. పాపాత్మురాలైన స్త్రీ యేసుకు ఎక్కడ అత్తరు పూసెను? జవాబు: పాపాత్మురాలైన స్త్రీ యేసు పాదములకు అత్తరు పూసెను. 5. యేసు పాపాత్మురాలైన స్త్రీ పాపములను ఎందుకు క్షమించెను? జవాబు: పాపాత్మురాలైన స్త్రీ యేసును విస్తారంగా ప్రేమించెను కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించెను. 6. పాపాత్మురాలైన స్త్రీ పాపములు క్షమించిన యేసును గూర్చి భోజన పంక్తిలో కూర్చున్నవారు ఏమనుకున్నారు? జవాబు: పాపాత్మురాలైన స్త్రీ పాపములు క్షమించిన యేసును గూర్చి భోజన పంక్తిలో కూర్చున్నవారు పాపములు క్షమించుతున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. 7. యేసు పాపాత్మురాలైన స్త్రీతో ఏమన్నారు? జవాబు: యేసు పాపాత్మురాలైన స్త్రీతో, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనిపై మీ కామెంట్స్ రాయండి. థ్యాంక్ యూ.